చెట్టు మరియు గడ్డిపోచలు. ఒకసారి బలమైన గాలి తుఫాను వచ్చింది. అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నీ తుఫాను తాటికి కూలిపోయాయి. కానీ చిన్న గడ్డిపోచలు మాత్రం నేలకు వంగి తుఫాను తగ్గిన తర్వాత మళ్ళీ పైకి లేచాయి. అవి తుఫానుకు తట్టుకొని నిలబడ్డాయి. నీతి: కొన్నిసార్లు వంగడం అనుకూలత చూపడం దృఢంగా ఉండటం కంటే మంచిది. అహంకారం లేనివారు కష్టాలను సులభంగా ఎదుర్కొంటారు. 2 బాతులు మరియు తాబేలు. ఒక చెరువులో 2 బాతులు మరియు ఒక తాబేలు స్నేహంగా ఉండేవి. ఎండాకాలం వచ్చి చెరువులు ఎండిపోవడం ప్రారంభించింది. బాతులు వేరే చెరువుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి. తాబేలు కూడా వాటితో వెళ్ళాలని కోరింది. బాతులు ఒక కర్రను తీసుకొని తాబేలును దాని మధ్యలో పట్టుకోమని, తాము కర్రను 2 వైపులా నోటితో పట్టుకొని ఎగురుతామని చెప్పాయి. అయితే నువ్వు ఏమాత్రం నోరు తెరిచినా కింద పడిపోతావు అని హెచ్చరించాయి. తాబేలు కర్రను గట్టిగా పట్టుకుంది. అవి ఎగురుతూ ఉండగా కింద ఉన్న ప్రజలు ఆశ్చర్యంగా చూసి, అద్భుతం, తాబేలు ఎగురుతుంది అని అరిచారు. వారి మాటలు విని తాబేలు సంతోషంతో ఏదో చెప్పబోయి నోరు తెరిచింది. అంతే, అది కింద పడి చనిపోయింది. నీతి: అనవసరంగా మాట్లాడడం వల్ల నష్టాలు జరుగుతాయి. వినడం చాలా ముఖ్యం. గుడ్లగుబ్బ మరియు కుందేలు. ఒకరోజు ఒక కుందేలు తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఒక గుడ్లగువ్వ దానిపై దాడి చేయబోయింది. కుందేలు తెలివిగా తప్పించుకుంది. గుడ్లగువ్వ చాలా కోపంగా, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఈసారి నన్ను తప్పించుకున్నావు అంది. కుందేలు నవ్వి, అవును, అదృష్టం కూడా ఒక భాగమే. కానీ ముఖ్యంగా నేను నిన్ను జాగ్రత్తగా గమనించి నువ్వు దాడి చేయబోయే ముందు పారిపోగలిగాను అంది. నీతి: అదృష్టం ఉన్నా తెలివిగా అప్రమత్తంగా ఉండడం వల్ల ఆపదల నుండి తప్పించుకోవచ్చు. కుక్క మరియు దాని ప్రతిబింబం. ఒక కుక్కకు ఒక మాంసం ముక్క దొరికింది. అది ఆ ముక్కను నోట్లో కరుచుకొని ఒక నది వంతెన దాటుతోంది. నదిలోకి చూసినప్పుడు దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. కుక్క అది ఇంకో కుక్క అని, దాని నోటిలో తనకంటే పెద్ద మాంసం ముక్క ఉందని భ్రమపడింది. ఆ పెద్ద ముక్కను కూడా పొందాలనే దురాశతో అది తన నోటిలోని మాంసం ముక్కను వదిలేసి నీటిలోని కుక్కను అందుకోవడానికి దూకింది. కానీ అది కేవలం తన ప్రతిబింబం అని గ్రహించింది. ఈలోగా దాని నోటిలోని మాంసం ముక్క నదిలో పడిపోయింది. దానికి ఏమీ దొరకలేదు. అది నిరాశగా వెనుదిరిగింది. నీతి: అత్యాశ మంచిది కాదు. ఉన్నదానితో సంతృప్తి చెందడం నేర్చుకోవాలి. కోతి మరియు చెక్క ముక్కలు. ఒకసారి ఒక కోతి ఒక కలపకోత ప్రదేశంలో తిరుగుతోంది. అక్కడ కొంతమంది వడ్రంగులు చెక్కను కోస్తూ పనిచేస్తున్నారు. వారు ఒక పెద్ద దుంగను సగానికి కోసి దాని మధ్యలో ఒక చీలికను విస్తరించడానికి ఒక చిన్న చెక్క ముక్కను ఉంచి వెళ్ళిపోయారు. కోతి ఆ చీలికను చూసి దానిలో తన తోకను పెట్టుకొని ఆటాడడం ప్రారంభించింది. అది ఆ చిన్న చెక్క ముక్కను లాగగానే దుంగ 2 భాగాలుగా విడిపోయి కోతి తోక అందులో ఇరుక్కుపోయింది. కోతి ఎంత ప్రయత్నించినా తన తోకను బయటకు తీయలేకపోయింది. అదృష్టవశాత్తు వడ్రంగులు తిరిగి వచ్చి కోతిని రక్షించారు. నీతి: ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. తెలియని విషయాలలో తలదూర్చడం ప్రమాదకరం. ఫ్రెండ్స్, మరొక కథలో వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. రైతు మరియు పాము. ఒకరోజు ఒక రైతు తన పొలంలో పనిచేస్తుండగా చలితో వణుకుతున్న ఒక చిన్న పామును చూశాడు. పాముని చూసి జాలిపడి రైతు దానిని తన ఇంటికి తీసుకువెళ్ళి వెచ్చదనం కోసం నిప్పు దగ్గర ఉంచాడు. పాము వెచ్చబడగానే అది విషపూరితమైనదని మర్చిపోయి రైతు కుమారుడిని కాటు వేసింది. బాలుడు వెంటనే చనిపోయాడు. కోపంతో రైతు పామును చంపడానికి కర్రతో కొట్టాడు. పాము తప్పించుకొని పారిపోయింది. కానీ దానికి కూడా గాయాలయ్యాయి. రైతు మరియు పాము ఇద్దరు తమ నిర్ణయాలకు బాధపడ్డారు. నీతి: కొన్నిసార్లు దయ చూపించే ముందు ఆలోచించాలి. ప్రమాదకరమైన స్వభావం ఉన్నవారికి గుడ్డిగా నమ్మకూడదు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.